3,10,00,000 మంది మీడియా మిత్రులారా రాసుకోండి నా మాట. ఈ తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. ప్రతి బిడ్డ ఇయాల ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తన కన్న బిడ్డకు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తున్న సన్న బియ్యంతో వండి బుక్కెడు బువ్వ తినిపిస్తుంది. నేను అడుగుతున్న మీడియా మిత్రులు కూడా పేదవాళ్ళే. ఆనాడు దొడ్డు బియ్యం ఎన్నడన్నా మీరు తిన్నారా? కనీసం చూడనన్న చూసిర్రా? అట్లొస్తే ఇట్లా రేషన్ షాపోడే 10 రూపాయలకు 11 రూపాయలకు పైసలు ఇస్తాను తీసుకునేటోడు. మళ్ళీ వాడే మిల్లోనికి ఇచ్చేటోడు, మిల్లోడు మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చేటోడు, ప్రభుత్వం మళ్ళీ పేదలకు ఇచ్చేది, పేదలు మళ్ళా రేషన్ షాపోనికి అమ్ముకునేది. ఇదే గుండ్రంగా తిరిగినాయి తప్ప ఎన్నడూ కూడా ఆ బియ్యం తిన్న పాపాన పోలే. అందుకే అన్న ఆలోచన చేసినాం. సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల భారం అవుతున్నది. ఆలోచన చేయలే, ఆర్థిక భారం అనుకోలే. పేదవాడి ఆకలి తీర్చాలనుకున్నాం, కడుపు నిండా పట్టడి అన్నం పెట్టాలనుకున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి ఈనాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నాం. మా అక్కలు చెప్పాలి, రేషన్ షాప్ దగ్గర నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్న మాట వాస్తవం కాదా? సంటి పిల్లలకు సన్న బియ్యం తినిపిస్తున్న మాట నిజం కాదా? ఇవాళ మన ప్రభుత్వంలో సన్న బియ్యం వండి పెడుతున్నాం.